ఒక దేశ ప్రధాని పారిపోయేంత ఉద్యమం బంగ్లాదేశ్లో జరిగింది. అసలు ఆ ఉద్యమం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, హిందువులని ఎందుకు చంపుతున్నారో ఈ వీడియోలో చూద్దాం. 1947 వరకు బంగ్లాదేశ్ మన భారతదేశంలో భాగమే. మన దేశం మతం ఆధారంగా విడిపోయింది. ముస్లింలు ఎక్కువ ఉన్నది పాకిస్తాన్గా, హిందువులు మెజారిటీగా ఉన్నది హిందుస్థాన్గా విడిపోయాయి. ఇప్పుడున్న బంగ్లాదేశ్ కూడా అందులో భాగమే. దీనిని ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ అని ఉండేది. అసలు దాన్ని ఏ విధంగా డివైడ్ చేశారో అప్పట్లో ఉన్న నాయకులకే తెలియాలి. మీరు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో దూరం గమనిస్తే 2204 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అప్పట్లో ఉన్న నాయకులకి ఇంకా వేరే ప్లాన్ ఉందన్నమాట. యాక్చువల్గా ఇంకా మన భారతదేశాన్ని ముక్కలు చేయాలనేసి. మన దేశం విడిపోయినప్పుడు జరిగిన హింస ఊహకి అందని విధంగా ఉంది. అప్పుడు జరిగిన హింసలో హిందువులు 10 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ముస్లింలు 30,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి 1971 వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఒక్కటిగానే ఉంది. 1971లో వెస్ట్ పాకిస్తాన్తో యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్గా వేరుపడి స్వాతంత్ర దేశంగా బంగ్లాదేశ్ అవతరించింది. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్కి భారత్ సహకరించింది. 1971 స్వాతంత్రం తర్వాత ఎన్నికలు జరగగా అవామీ లీగ్ భారీ విజయం సాధించింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రహమాన్ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు వచ్చిందే ఈ రిజర్వేషన్ల యాక్ట్. స్వాతంత్ర సమరయోధులకు 30% రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి అప్పుడు ఒక తీర్మానం వచ్చింది. ఆ 30% రిజర్వేషన్ 2018 వరకు కొనసాగింది. అప్పుడు కూడా సేమ్ ఇలాగే స్టూడెంట్ మూవ్మెంట్ ఒకటి వచ్చింది. సో అప్పుడు ఉన్న సేమ్ ఇదే ప్రెసిడెంట్, అంటే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారే వాటిని ఉంచొద్దని చెప్పేసి తీసేశారు ఆ కోట మొత్తం 30%. రీసెంట్గా June 5న అక్కడ హైకోర్టు ఒక తీర్మానం చెప్పింది, అవి ఆ రిజర్వేషన్స్ మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో దీనివల్ల ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎలా ఇస్తారో ఆ రిజర్వేషన్స్, దీనివల్ల మాకు మెరిట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ రావు, ప్లస్ శాలరీస్ కూడా తక్కువ అవుతాయని చెప్పేసి ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ తీర్పును అపీల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ వరకు వెళ్ళారు. సుప్రీంకోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ చెప్పింది ఏంటంటే ఓన్లీ 5% రిజర్వేషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం వాళ్ళకి అని చెప్పేసి. సో దీనికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ కూడా ఒప్పుకున్నారు. అంతా సద్దుమణిగింది అని అనిపించిన వెంటనే కొత్త ఉద్యమం మొదలైంది. అదేంటంటే వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని చెప్పేసి ఒకేసారి 1000 మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను, బస్సులకు నిప్పు పెట్టారు. పరిస్థితి చేయి దాటడంతో చేసేది లేక రాజీనామా చేశారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ వదిలి భారతదేశానికి వచ్చేశారు షేక్ హసీనా గారు. ఆమె ఎప్పుడైతే రాజీనామా సమర్పించిందో నిరసనకారులు రణరంగం సృష్టించారు. ప్రధాని హసీనా అధికార నివాసంలోకి ప్రవేశించి ఎవరికి నచ్చింది వారు ఎత్తుకెళ్లారు. మిగతా వస్తువులను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న బంగ్లాదేశ్ జాతిపిత అయిన హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రహమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగని ఆందోళనకారులు అవామీ లీగ్కి సంబంధించిన కార్యకర్తలను హత్య చేయడం ప్రారంభించారు. బంగ్లాదేశ్లోని హిందువులు మైనారిటీస్ కాబట్టి వాళ్ళు హసీనా పార్టీకి మద్దతుగా ఉన్నారు. దానితో కనిపించిన గుడికి, ఇళ్ళకి నిప్పు పెట్టారు. ఎంతో పేరున్న ఇస్కాన్ టెంపుల్కి నిప్పు పెట్టారు. దేవతా విగ్రహాలని చూడకుండా కూడా వాటికి కూడా నిప్పు పెట్టారు. ప్రధాని హసీనా సెక్యులర్ భావాలు కలిగిన రాజకీయ నాయకురాలు. సో ఇప్పుడు ఆమె దేశంలో లేదు, ఎవరు అధికారంలో లేరు. ఆర్మీ ఇంకా పోలీస్ వ్యవస్థ మొత్తం సైలెన్స్ అయిపోయారు. ఇప్పుడు హిందువులను టార్గెట్ చేసి మతం మారడం లేదా చంపడం లాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇలా చేస్తే బంగ్లాదేశ్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ జమాతే ఇస్లామీ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలో ఉంది. ప్రస్తుతం అక్కడి విద్యార్థి సంఘాలు నోబెల్ ప్రైజ్ విజేత అయిన ముహమ్మద్ యూనిస్కి ప్రధాని పదవి అప్పగించాలని చెప్తున్నాయి. అసలు ఈ ఉద్యమానికి వెనక ఉంది ఎవరో కాదు, చైనా దేశం. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు డైరెక్ట్గా ప్రధాని హసీనాకి రాజీనామా చేయాలని ఒక అల్టిమేటం జారీ చేశారు. సో ఇక్కడే తెలిసిపోతుంది చైనా వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని. ఇప్పటి వరకు హసీనా భారతదేశానికి మద్దతుగా ఉన్నారు. సో చైనా ఆటలు సాగలేదు. ఇక ఇప్పుడు అక్కడ ఒక ఇష్యూ తీసుకొచ్చి ప్రధానినే మారిపోయేలా చేశారు. మీరు చూస్తే మన చుట్టూ ఉన్న దేశాలన్నీ నాశనం చేసింది చైనాని. పాకిస్తాన్ని చూడండి, శ్రీలంకని చూడండి, నేపాల్ని చూడండి, లాస్ట్కి వచ్చి
మాల్దీవ్స్ని కూడా చూడండి. ఈ దేశాలను అంతా కుప్పకూల్చింది చైనా వాళ్ళే. మనకి పాకిస్తాన్తో తప్ప మిగతా అన్ని కంట్రీస్తోనే ఫ్రెండ్షిప్ ఉంది. శ్రీలంకతోని, నేపాల్తోని, బంగ్లాదేశ్తోని, లాస్ట్కి వచ్చి మాల్దీవ్స్తోని కూడా. ప్రస్తుతం చైనా ఆ దేశాలన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకుంది. అక్కడ చైనా పోర్ట్లపైన, విద్యుత్ ప్రాజెక్టులపైన పెట్టుబడులు పెడుతుంది. వీటితో పాటు ఆ దేశాలకి లోన్స్ మరియు గ్రాంట్స్ కూడా ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న భారతదేశం చైనాతో డి అంటే డి అంటుంది. సో దీనివల్ల ఫ్యూచర్లో మన మీద చైనా యుద్ధానికి దిగే ఛాన్స్ చాలా ఉంది. అప్పుడు మన చుట్టూ ఉన్న దేశాలు మనకు సహాయం చేయలేవు. మన పైన చైనా యుద్ధం చేయడం చాలా తేలికవుతుంది. చైనా దేశం ఇప్పుడు మన చుట్టూ ఉన్న దేశాల్లో పోర్ట్లు కడుతుంది కదా, అది ఒక్కోటి 100 సంవత్సరాల లీజుకి తీసుకుంటుంది. దీనివల్ల ఆ పోర్ట్ల మీద చైనాకి పూర్తి హక్కు ఉంటుంది. ఆ పోర్టులు అన్నీ కడుతుంది వారి ఆర్మీ కొరకే. సో మన దేశ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.